మహిళలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శిక్షణ ఏకకాలంలో అమలైతేనే క్రైమ్ రేట్ తగ్గుతుంది. మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. అమ్మాయిలను, మహిళలను గౌరవించేలా ప్రజల్లో అవగాహన పెంచుతాం. మహిళలపై హింస పెరగడానికి డ్రగ్స్, గంజాయి కూడా కారణమవుతున్నాయి. వాటి కట్టడి కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మత్తు బానిసలపై నిఘా పెంచుతాం. మంత్రి సీతక్క. వాళ్ళే దీంట్లో మేజర్ గా కనబడుతున్నారు అనేది వస్తుంది. అంటే దాని వెనుక మూలాలను కూడా మనం వెతికి మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఇది లాంగ్ టర్మ్ లో మనం ఇంకా కొంత టైం తీసుకొని ఇట్లాంటి ఒకటి రెండు మీటింగ్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనం ఇమీడియట్లీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి రాష్ట్రంలో, దేశంలో ముఖ్యంగా డాక్టర్స్ మాకు సేఫ్టీ కావాలి, సేఫ్టీ లేదు అనేటువంటి ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున, దిస్ ఈజ్ 7th డే అనుకుంటా, ఈ రోజు వరకు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు, దీక్షలు, తర్వాత ట్రీట్మెంట్ కూడా వెళ్లకుండా ఓపీలు కూడా బైకట్ చేసి మరి వచ్చారు. కాబట్టి వాళ్ళకు మనం కూర్చొని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఒక గుడ్ మెసేజ్, ఒక భరోసాను కూడా మనం ఇక్కడ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం తక్షణంగా మనం ఎట్లాంటివి తీసుకుంటే బాగుంటది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్టీకి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించి దగ్గర ఎక్కడ మూవ్మెంట్ అంటే మూవింగ్ ఉంటదో, అంటే ఉమెన్ యొక్క అంటే ఎంతగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా చూడంగానే అదే ఉమెన్ సేఫ్టీ కోసం ఇది ఈ డయల్ నెంబర్ 100 లేదా 818 181 ఇట్లా ఉన్నాయి అనేది. తర్వాత మనం తీసుకునేటువంటి నిర్ణయాల గురించి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఉంది అనేటువంటిది కూడా కింది వరకు వెళ్ళడం. ఒక తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడము. వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయటకు తీసుకుపోయి రేపు చేసి చంపేసాడు. దాని కారణమే వాడు రోజు వీడియోలు చూస్తాడు అట్లా. తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా కొంత సైలెంట్, ఒకప్పుడు నైట్ అయిందంటే పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, అట్లాంటి కొన్ని ఉండేది. అట్లానే మన నైట్ టైంలో ఐటీ ఏరియా సైడ్ కానీ నార్మల్ స్పీచర్ ఫోన్ కూడా ఉంటే ఏ లాగా ఉంటాయి. ఓన్లీ యూ డయల్ 100 అండ్ దెన్ ప్రెస్ 8 IVRs to 8 వస్తుంది. చెప్పారు ఫస్ట్. సో 8 as soon as you call dial 100 they will give option that if you want to use T-Safe service press 8. So you press 8 and your journey gets monitored. Ride monitoring start అవుతుంది. And secondly SOS బటన్ గురించి we are not waiting. ఇది మీ ప్రాబ్లమ్ లో ఉన్నారు, మీరు SOS ప్రెస్ చేస్తే పోలీస్ వస్తుంది అట్లే కాదు. Like in this case madam, every 10 minutes we will send some message or a call to confirm whether you are safe. So if you don't respond, or every 10 minutes, 10 only right, yes. Every time. And if it is rural area, some more time because journey time is. And if you don't respond, automatically ade alert jagtundi mana control, command and control. So patrol vehicle ki SOS hotundi. So in this, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మనము మెసేజ్ తర్వాత ఒక లింక్ పంపిస్తాం.